ఉన్నాయి డబ్బులు. రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఏడ ఖర్చు పెడుతుండు రేవంత్ రెడ్డి? నేను నిన్ననే చెప్పిన, ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఆయనకు పెద్ద ప్యాలెస్ ఉన్నది. ఆ ప్యాలెస్ జాలదట 100 కోట్ల రూపాయలతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. గవర్నమెంట్ డబ్బులతో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఆడ ఫ్యూచర్ సిటీ అని పెట్టి అక్కడ ఒక 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. హెలికాప్టర్ ఉన్నది జాలదట, ఎయిర్ బస్ నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కొత్త హెలికాప్టర్ కొనుకొచ్చుకుంటాడట. ఫుట్బాల్ చౌకుల కోసం ఆ మెస్సీతో ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకున్నాడు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్ కు డబ్బులుంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులుంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతులకు రైతు బంధు రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా? మా అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఇవ్వమంటే డబ్బులుండవా? రేవంత్ రెడ్డి గారికి అధికారం మత్తెక్కింది. మొన్న ఎప్పుడు అన్నాడు కదా హిట్లర్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. నీ నియంత పాలనకు అంతం కావడానికి రోజుల దగ్గర ఈ లెక్క పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి విషయం ప్రజలకు అర్థమైంది. మొన్నెక్కడో మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా తప్ప ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. ప్రతిపక్ష హోదా రాదు, పాలక పక్ష హోదా వస్తుంది. నీకు నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతే గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అంటున్నా. ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయిండు, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. బెంగాల్లో పోతే మమతా బెనర్జీ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. తమిళనాడు పోతే స్టాలిన్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. రేపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడతాడు, ఆయన పార్టీ కూడా ఓడిపోతుంది. గ్యారంటీ మళ్ళొచ్చేది కేసీఆర్. ఎక్కడ పోయినా ప్రజలది ఒక్కటే మాట, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇలా అందరికీ ఇది అందరి మాట, విద్యార్థుల మాట, నిరుద్యోగుల మాట, రైతుల మాట, అవ్వాతాతల మాట, అక్కా చెల్లెళ్ళ మాట, మాట ఎవరిదైనా అందరిది ఒకే మాట, మళ్ళీ కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలి. ఇలా ప్రజల్లో స్పష్టత వచ్చింది. మరి మనం కూడా మంచిగా గట్టిగా పనిచేద్దాం. ఇవాళ తమ్ముడు కౌశిక్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు, గట్టిగా పోరాడుతున్నాడు. మొన్న డంప్ యార్డ్ హుజురాబాద్లో పెట్టద్దని అద్భుతమైన పోరాటం మీరు అందరు కలిసి చేసిండ్రు. గట్టికి కొట్లాడితే బిడ్డ నువ్వు బంద్ పెట్టవా, నీ మీద సిఐడి కేసు పెట్టమని బెదిరించిండ్రు. అక్రమ కేసు పెట్టి సిఐడి ఆఫీస్కు పిలిచిండ్రు. అయినా భయపడలే, పోరాటం ఆపలే. తప్పకుండా మీ డంప్ యార్డ్ విషయాన్ని రేపు రాబోయే అసెంబ్లీలో కౌశిక్ మాట్లాడతాడు, మేం మాట్లాడతాం, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందని కూడా మనం చేస్తా ఉన్నా. ఇక్కడ కొన్ని డబ్బుల కోసం, నిధుల కోసం కౌశిక్ మీకు మాట ఇచ్చిండు. 100% మళ్ళొచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ హుజురాబాద్ కు కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రత్యేక ప్యాకేజీ తెచ్చి అన్ని పనులు కూడా పూర్తి చేసుకుందాం. కాంగ్రెస్ చేసేదేం లేదు. ఇలా కాళేశ్వరం గురించి కూడా పెద్దలు చెప్పిన నేను వాళ్ళకి బోను, కానీ అసలు 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ రిపేర్ చేస్తలేరు. మొన్నటిదాకా కొట్టుకపోయింది అన్నారు, ఇప్పుడేమో రిపేర్ చేస్తాము అంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ జూలైలకు బోనే పడుతుంది, వర్షాలు స్టార్ట్ అవుతాయి అంటే ఈ సీజన్ పోయినట్టే కదా. మళ్ళా సీజన్ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీకి 3.5 ఏళ్ళు నిండుతాయి. ఇప్పటి వరకు టెస్టులే పూర్తి చేయలే వీళ్ళు. టెస్టులు పూర్తి అయ్యేది ఎప్పుడు, డిజైన్ అయ్యేది ఎప్పుడు, టెండర్లు పిలిచేది ఎప్పుడు, దాన్ని మరమ్మతు చేసేది ఎప్పుడు? అంటే వీళ్ళు 5 ఏళ్ల లోపల వీళ్ళు కనీసం మేడిగడ్డకు మరమ్మతు కూడా చేసే పరిస్థితి లేదు. మళ్ళా మనం వస్తాం, మేడిగడ్డ మరమ్మతు చేసుకొని బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇవాళ దాని విలువ ఇప్పుడు తెలిసి వస్తుంది.
పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది. కాళేశ్వరం మోటార్లు ఎల్లంపల్లికెళ్ళే నడిపినాం. కాళేశ్వరం మోటార్లు మిడ్ మానేర్కెళ్ళే నడిపినాం. కాలం కానప్పుడు కూడా తెలంగాణకు ఇబ్బంది ఉండొద్దని కేసీఆర్ గారు 3వ సోర్స్ మేడిగడ్డ దగ్గర పెట్టిండ్రు. 3 పెట్టిండు కాళేశ్వరంలో కేసీఆర్ గారు. కాలం మంచిగా అయితే కరెంటు బిల్లు ఎక్కువ రావద్దని నడిమిట్ల మేడిగడ్డకే మన మిడ్ మానేర్కెళ్ళే మోటార్లు నడపాలని. జర యావరేజ్ పడిపడనట్టుగా కాలం అయితే ఎల్లంపల్లికెళ్ళే మోటార్లు నడుపుకోవాలన్నాడు. ఎక్కడ కాలం కాకపోతే కరువు పడితే కూడా నీళ్లు ఉండేది మేడిగడ్డ, కరువు పడితే అక్కడ మోటార్లు వచ్చే విధంగా కేసీఆర్ గారు ఆలోచన చేశారు. ఇవాళ కాలం మంచిగా అయింది. ఈ 2 ఏళ్ళు మేడిగడ్డ దగ్గర మనం అవసరం బల్లే మిడిమానేరులో తినం, ఎల్లంపల్లిల కాళేశ్వరం మోటార్లు ఒత్తితే బంగారం ఓలే పంట పండింది. హైదరాబాద్కు మంచినీళ్లు పోయినాయి, మొత్తం తెలంగాణకు మంచినీళ్లు పోయినాయి. ఈ తాప కరువు పడుతుంది అంటున్నారు, ఈ తాప ఎలినోనో వస్తుంది అంటున్నారు. ఇప్పుడు కరువు పడితే ఇప్పుడు ఆ మేడిగడ్డ మరమ్మతు చేయపోతుంది. ఇవాళ తెలంగాణ అంతటికి ఇబ్బందే కదా. నిజంగా అది చేసి ఉంటే ఇప్పుడు కాళేశ్వరం అంటే ఏందో మీ అందరికీ తెలుసు. 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 17 పంప్ హౌజులు, 16 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. ఇన్నిట్లల్లా అన్ని బాగానే ఉన్నాయి. మల్లన్న సాగర్ కింద 1,00,000 ఎకరాలు పండుతుంది, రంగనాయక సాగర్ కింద 1,00,000 ఎకరాలు పండుతుంది, కొండపోచమ్మ కింద 50,000 ఎకరాలు పండుతుంది, అంతగిరి పోచమ్మ రిజర్వాయర్ కింద 1,000 ఎకరాల పంట పండుతుంది, మిడ్ మానేరు కింద పంట పండుతుంది, అంతటి పండుతున్నది. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. పోయిందేంటిది? పోయిన 3 బ్యారేజీల్లో 1 బ్యారేజ్ మేడిగడ్డ. ఆ 1 బ్యారేజ్ మేడిగడ్డలో 84 పిల్లర్లు ఉంటాయి, పియర్స్. 84లో 2 పియర్స్ కుంగినాయి అంతే. గా రెండింటిని మరమ్మతు చేసే తెలివి లేదా నీకు? ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, తమ్మిడి అట్టికెళ్ళి మేము సుందిల్లకు నీళ్లు తెస్తాము అంటున్నారు. మరి సుందిల్ల మంచిగానే ఉంది కదా. సుందిల్ల ఏ పద్ధతిలో కట్టినరో మేడిగడ్డ కూడా గదే పద్ధతిలో కట్టినరు. అంటే ఇదంతా కూడా రాజకీయం తప్ప వాళ్ళ మాటల్లో నిజాయితీ లేదు. అందుకే మీరు ఆలోచన చేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక నేను అప్పుడప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, రికార్డు పంట పండింది బై మా కాంగ్రెస్ హయాంలో అంటాడు. ఎట్లా పండింది? ఓ చెరువు కట్టినరా, ఓ చెక్ డ్యామ్ కట్టినరా, ఓ ప్రాజెక్టు కట్టినరా, 1 ఎకరానికి ఏమైనా నీళ్లు ఇచ్చిండ్రా? ఇవన్నీ కేసీఆర్ గారు చేసిందే కదా. ఆనాడే 2021-22 సంవత్సరంలోనే ఈ తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నంబర్ 1 గా నిలిపింది కేసీఆర్ గారు. అంతే తప్ప కొత్తగా జరిగింది అయితే ఏమీ లేదు. ఇవాళ ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. నేను మీ కార్యకర్తల్ని కూడా కోరేది ఒక్కటే, మంచిగా కలిసి పనిచేయండి, కాపాడుకుంటాం. రేపు భవిష్యత్తు మనదే ఉంటుంది. ఏ కార్యకర్తకు కూడా ఇబ్బంది రానీయం. నాకు తెలుసు చాలా మంది మీద కేసులు పెడుతున్నారు. రాజేశ్వరరావు గారి మీద అక్రమ కేసులు పెట్టిండ్రు. ఇట్లా ఎంతో మంది మన కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించినా కూడా ధైర్యంగా మా కార్యకర్తలు నిలబడుతున్నారు, పోరాటం చేస్తున్నారు. నేను మొన్న పెద్దపల్లిలో కూడా అదే చెప్పిన. ఈ కష్టకాలంలో పార్టీతో నిలబడ్డ కార్యకర్తలే ఈ పార్టీకి ఆత్మీయులు, ఆత్మబంధువులు. డెఫినెట్ గా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత పార్టీది. చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ చూసినాక అర్థమైంది వాళ్ళ పాలన ఏంది. దోపిడి, కరప్షన్, కమిషన్, కేసులు, ఇది తప్ప అసలు రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో ఒకటి మాత్రం ప్రజలు గమనించారు. నోరిప్పితే ఏమంటాడు? నోరిప్పితే నిన్ను ఉరేయాలి, నిన్ను కొరడాలతో కొట్టాలి, నీ లాగులో తొండలు జొర్రగొట్టాలి, నిన్ను జైల్లో పెట్టాలి, ఇవి తప్ప ఒక్కటన్నా మంచి మాట మాట్లాడతాడా? ఇప్పుడు రాష్ట్రంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం గురించి మనం విన్నాం. కానీ ఈ రాష్ట్రంలో